నమస్తే. చాలా రోజుల కానుంచి సైలెంట్ అయినటువంటి హైడ్రా ఈరోజు మంచిర్యాల జిల్లాలో రెచ్చిపోవడం జరిగింది. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు చూడడం జరిగింది. మరికొన్ని జిల్లాలో సైతం కొంత అక్రమమైనటువంటి కట్టడాల పట్ల మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వాళ్ళ సమక్షంలో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడైనప్పటికీ చెరువు బఫర్ జోన్లో కట్టినటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు, అవి 2 అంతస్తుల బిల్డింగులు కానీ, 4 అంతస్తుల బిల్డింగులు కానీ, అవి 10 అంతస్తుల బిల్డింగ్ కానీ, దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సంబంధించినటువంటి ఇండ్లు కావచ్చు, వీటన్నిటి కూడా హైడ్రా ఒక పక్కన కూల్చివేస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటే, ఈరోజు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ యొక్క 5 అంతస్తుల భవనాన్ని ఈరోజు మంచిర్యాల జిల్లా ఆ మున్సిపాల్కి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో దాన్ని అన్నిటి కూడా నీలమట్టం చేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఒక హైడ్రా కేవలం హైదరాబాద్కే పరిమితం అవుతుంది కావచ్చు, ఇక పక్క జిల్లాలకు ఉండదు కావచ్చు అని చెప్పేసి కొంతమంది భావించడం జరుగుతూ ఉంది. కానీ హైడ్రా అన్ని జిల్లాలకు విస్తరింపజేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమనే దీనికి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హైడ్రా అధికారులు ఇప్పటివరకు కూల్చేసినటువంటి ఏవైతే విల్లాలు కావచ్చు, పెద్ద పెద్ద భవంతులు కావచ్చు, చెరువులో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో నాలాల పైన కట్టినటువంటి కట్టడాలు, వాటన్నిటి కూడా కూల్చోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తూ ఉంది. హైడ్రాకి సైతం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరున్నప్పటికీ కూడా అక్రమమైనటువంటి కట్టడాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో తన కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, దానిలో ఎవరున్నప్పటికీ కూడా, ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టేదే లేదని చెప్పేసి హుకుం కూడా జారీ చేసినటువంటి సందర్భాన్ని చూసుకోవడం జరిగింది. అందుకోసమనే ఖరీదైనటువంటి విల్లాలు దరిదాపుగా 3 నుంచి 4 కోట్ల విలువ చేసేటువంటి విల్లాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా హైడ్రా అధికారులు వాటిని కూల్చివేయడం జరిగింది. ఇక మరికొన్ని కట్టడాలు, అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్చొద్దు అని చెప్పేసి ఒక పక్కన కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోర్టు సైతం వీటిపైన పునరాలోచించాలని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నప్పటికీ హైడ్రా ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక పక్కన కోర్టులకు సమాధానం ఇవ్వాలి, కోర్టుకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే వీళ్ళు కట్టుకున్నటువంటివి అక్రమమైనటువంటి కట్టడాలని చెప్పేసి ప్రూఫ్ చేయాలి, వీటన్నిటి కూడా తొలగించాలన్నటువంటి ఒక భావనతోటే ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి రేవంత్ రెడ్డి సోదరిని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సరే, వాటిని కూల్చేసిందా లేదనేది 2వ అంశం, కానీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు హైదరాబాద్లో కేవలం హైదరాబాద్ సంబంధించినటువంటి నగరంలోనే సుమారుగా 2500 నుంచి 3000 అక్రమమైనటువంటి కట్టడాలని గుర్తించి వాటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక రేపో మాపో వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగించబోతా ఉంది హైడ్రా. అదే నేపథ్యంలో 21వ తేదీన దీనిపైన మరి క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. ఆ 21వ తేదీన కీలకమైనటువంటి హైడ్రాకి ఎలాంటి పవర్స్ ఇవ్వాలి, హైడ్రాకి ఏ విధమైనటువంటి హక్కులు కల్పించాలి, హైడ్రాకి ఏ సిబ్బందిని దానికి అటాచ్మెంట్ చేయాలి, ఎంత సిబ్బంది అవసరం ఉంటారు, ఎంత మిషనరీ అవసరం ఉంటుంది అన్నటువంటి దానిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి అంశం. చెరువుల పైన కట్టినటువంటి కావచ్చు, బఫర్ జోన్లో కట్టినటువంటి ఫామ్ హౌజులు కావచ్చు, వీటన్నిటినీ కూడా కూల్చివేయాలి అన్నటువంటి ధోరణితో ముందుకు వెళ్తూ ఉంది. ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే తన పరిధి ఉంది, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత లేదు అని చెప్పేసి ఒక పక్కన తెలుస్తూ ఉంది. కానీ దాని తర్వాత కూడా హైడ్రా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హైడ్రా ఎక్కడున్నప్పటికీ కూడా ఏ చెరువు, ఏ కుంటలలో అక్రమంగా కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ ఉన్నా కానీ వాటన్నిటి కూడా కూల్చివేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో మనం చూసుకోవడం జరిగింది, దాదాపుగా 33 గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు మరి కార్పొరేషన్లు కావచ్చు, మరో పక్కన ఏదైతే మున్సిపాలిటీలు కావచ్చు, వీటన్నిటిపైన చర్యలు తీసుకునేందుకు, వీటన్నిటిని ఈ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు
ఆ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలని కూల్చివేసేందుకు సిద్ధమవుతా ఉంది. కేవలం నివాసం ఉండేటువంటి బిల్డింగ్లే కాదు, దాంట్లో ఇన్స్టిట్యూట్స్, కాలేజీలు కావచ్చు, దాంట్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ప్రైవేట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ కావచ్చు, వీటన్నిటిని కట్టుకున్నటువంటి వాటిని కూల్చివేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీంట్లో పార్టీ కార్యాలయాలు సైతం ఉండడం జరిగింది. ఆ పార్టీ కార్యాలయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ధ్వంసం చేయాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో హైడ్రా ముందుకు వెళ్తూ ఉంది. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సైతం చాలా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. హైడ్రాకి రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నానని, ఇంకో పక్కన సైలెంట్ కావడం జరిగింది హైడ్రా. కాబట్టి వెనక్కి తగ్గుతుందా, ఇక దీని పని అయిపోయిందా అన్నటువంటిదా ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఇది అయిపోయేటువంటిది కాదు, ఇది ఈ సంబంధించినటువంటి హైడ్రా తీసుకొచ్చింది కేవలం తాత్కాలికంగా తీసుకొచ్చింది కాదు, ఇది పర్మనెంట్గా సొల్యూషన్ లభించేంత వరకు హైడ్రా పనిచేస్తుంది, హైడ్రా అధికారులు కూడా పనిచేస్తారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా క్లారిటీగా ఉన్నాడని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. పేదలకు సంబంధించినటువంటి ఇళ్లను కూల్చివేయడంలో ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఉంటుంది. పేదలు కనుక గతంలో నుంచి కనుక అక్కడ నివాసం ఉన్నట్టయితుంటే వాళ్ళకి మినహాయింపు ఇస్తాం, 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వాళ్ళకి మినహాయింపు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కొత్త నిర్మాణాలను అడ్డుకుంటాం, కొంతమంది పేదలని వాళ్ళని అడ్డు పెట్టుకొని నిర్మాణాలు చేపట్టడం జరిగింది, వెనకాలండి వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు, అట్లాంటి వాళ్ళని మేము గుర్తించడం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇంకొక పక్కన చాలా కూడా బడా సంబంధించినటువంటి నేతల ఇండ్లు కావచ్చు, వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు కావచ్చు, వాళ్ళ యొక్క కాలేజీలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, చాలా మరి అవి అక్రమమైనటువంటి కట్టడాలే అని చెప్పేసి ఇప్పటికే హైడ్రా అధికారులు వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో అడ్వకేట్లు ఉన్నారు, న్యాయమూర్తులు సైతం కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే దుర్గం చెరువు సంబంధించినటువంటి ప్రాంతంలో, అదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లుకి ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో, అదే ప్రాంతంలో ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో జడ్జిలకు సైతం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ నెల రోజులు గడిచిపోతూ ఉంది. నెక్స్ట్ ఆ సంబంధించినటువంటి కట్టడాలపైనే వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. కేవలం చాలనటువంటి మిషనరీ ఉంది ఇప్పటివరకు హైడ్రాకి, సరైనటువంటి మిషనరీ లేదు. పెద్ద ఏవైతే 6 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ ఉన్నటువంటి వాటిని కూల్చేటువంటి కేవలం 2-3 మాత్రమే వీళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. కానీ పదుల సంఖ్యలో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కూడా కేటాయించేటువంటి అవకాశం కనపడతా ఉంది. అది కేవలం అవి సంబంధించినటువంటి కిరాయిలకి కాదు, వాటన్నిటి కూడా పర్మనెంట్గా కొనాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే వాటికి కూల్చివేతలకు సంబంధించినటువంటి మిషనరీని సమకూర్చాలని చెప్పేసి ఆ రాష్ట్ర క్యాబినెట్ 21వ తారీఖున నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనపడుతుంది. ఇక దీన్ని ఆపేటువంటి పరిస్థితి ఉండదు. దీనికి అదనపు బలగాలు కూడా కనుక తీసుకొచ్చినట్టయితే హైడ్రా ఇంకా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది హైడ్రా. కానీ దీంట్లో పేదలకు సంబంధించినటువంటి ఇండ్లు కావచ్చు, వాటన్నిటిని ఏ విధంగా వాళ్ళకి పునరావాసం కల్పిస్తుంది, దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు జరిగినటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఒక బిల్డింగే కాదు, దాని పక్కన ఉన్నటువంటి వాటిని కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ యొక్క బఫర్ జోన్లో FTL పరిధిలో కట్టినటువంటి ఏ బిల్డింగ్లు ఉన్నా కానీ వదిలేదే లేదు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇంకొక పక్కన పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాయిస్, అసలు వాళ్ళే పర్మిషన్స్ ఇవ్వనట్టయితుంటే ఇట్లాంటి బిల్డింగ్లు కట్టుకునేటువంటి వాళ్ళం కాదు కదా, ఆ రోజే రిజెక్ట్ చేసినట్టయితుంటే మాకు ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదా, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, మాకు పరిహారాన్ని అందించాలని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. హైడ్రా సైతం కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు ఏ సంవత్సరంలో పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరని చెప్పేసి గుర్తించేటువంటి పనిలో కూడా ఉన్నారు. మొన్ననే మనం చూసుకోవడం జరిగింది, 6 వ్యక్తుల పైన ఎవరైతే ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమమైనటువంటి కట్టడాలకి మున్సిపాల్కి సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు, రెవెన్యూస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, ఏ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చి ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చినటువంటి దానిపైన కూడా పూర్తిగా కసరత్తులు చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మరో పక్కన వాళ్ళని
వాళ్ళపైన కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవడం జరిగింది. 6 అధికారుల పైన కూడా వాళ్ళు కేసులు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా అధికారులు సంసిద్ధమవుతా ఉన్నారు. పూర్తిగా దీనిపైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ప్రతి జిల్లాకి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఈ సంబంధించినటువంటి హైడ్రాని తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుందన్న దానికి ఉదాహరణే ఈరోజు కూల్చివేసినటువంటి 5 అంతస్తుల బిల్డింగు మంచిర్యాల జిల్లాలో హైడ్రా తరహాలో కూల్చివేస్తూ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు కూల్చివేస్తున్నటువంటి వాటికి నిదర్శనమే. హైడ్రాకి ఫుల్ స్టాప్ పడలేదు, కేవలం కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఒక పక్కన మొన్న వచ్చినటువంటి వర్షాలు కావచ్చు, మొన్న జరిగినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా అటువైపు డైవర్ట్ కావడంతో కాస్త బ్రేకులు ఇచ్చినటువంటి హైడ్రా రానున్నటువంటి 1-2 డేస్లో అంటే శనివారం ఆదివారం వరకు సంబంధించినటువంటి హైడ్రా అధికారులు మరో 2 చోట్ల మరి కూల్చివేతలకి, హైదరాబాద్లో మరో 2 చోట్ల కూల్చివేతలకి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.